ఉన్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి ఎగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి